ఇక లగిచెర్ల ఘటన రాష్ట్రపతి గారి దగ్గరికి కూడా పోయింది. ఇది ఎవరు రాసుకురాలి, ఇదే పేపర్ ఎవరు రాసుకురాలి. రాష్ట్రపతి దృష్టికి లగచెర్ల ఘటన. వికారాబాద్ జిల్లా లగచెర్ల వ్యవహారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఆమె అపాయింట్మెంట్ కోసం లగచెర్ల ఫార్మా బాధిత కుటుంబాలు ఢిల్లీలో వెయిట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడి భూసేకరణకు సంబంధించిన అంశాలను బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లారు. అక్రమ అరెస్టులపై ఎస్సీ ఎస్టీ మహిళా జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలిసి ఫిర్యాదులు చేశారు. దయచేసి ఈ దేశానికి ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము గారు, మీరు కూడా ఒక గిరిజన వర్గానికి సంబంధించిన మహిళ. మీరు గిరిజనుల తరపున ఒకవేళ లగచెర్ల కేసుని కనుక టేకప్ చేస్తే ఇదే గిరిజన వర్గానికి సంబంధించిన వందలాది మహిళలు అక్కడ లైంగిక వేధింపులకు గురైండ్లు, శారీరక హింసకు గురైండ్లు, దాడులకు గురైండ్లు, వాళ్ళ భర్తలను కోల్పోయిండ్లు, నిండు గర్భిణీలు మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదంతా తమరి దృష్టికి గనక వస్తే మీరు తక్షణమే మీ పవర్స్ను ఉపయోగించండి. ఎందుకంటే ఈ దేశానికి మీరు ప్రథమ పౌరురాలు. మరి ఇప్పుడు మీ జాతి బిడ్డలే లగిచెర్లలో జీవితాలను కోల్పోయి భూములను కోల్పోయి విలపిస్తున్నారు. కాబట్టి దీని మీద మీరు తక్షణం స్పందిస్తే బాగుంటుంది. ఇక్కడ నిజానికి రాష్ట్రపతి గారికి పెద్దగా పవర్స్ ఏమి ఉండవు. ఇక అందరూ ఏం సంతోషపడతానంటే గిరిజన బిడ్డే రాష్ట్రపతి కదా, ఒక గిరిజనులు రాలే రాష్ట్రపతి కదా అంటే రాష్ట్రపతి గారి దగ్గర ఏం అధికారాలు ఉండవు. ఈమెకు అపరిమితమైన అధికారాలు ఏముండవు, పరిమిత అధికారాలు ఉంటాయి. ఉండే అధికారాలు అంతా పిఎంకు ఉంటాయి. ఇక్కడ కూర్చోవాలి ఎస్సీ బీసీ ఎస్టీ ప్రజలు, గీ సీఎం సీట్లు గీ పిఎం సీట్లో కూర్చోవాలి. కానీ మనోళ్ళు ఏం చెప్తానంటే ఈ రాష్ట్రపతిని చూసి మురిచిపోతాను. రాష్ట్రపతి గారి దగ్గర పెద్దగా పవర్స్ ఏమి ఉండవు. కాకపోతే క్షమాభిక్ష పెట్టడంలో కావచ్చు, ఓ ఇష్యూను టేకప్ చేయాలనుకుంటే చేయవచ్చు. కాకపోతే ఇక మరి ఇప్పుడు లగిచెర్ల విషయంలో రాష్ట్రపతి గారి డిసిషన్ ఎట్లుండబోతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఒక గిరిజన బిడ్డ అయిన రాష్ట్రపతి గారు అదే గిరిజనుల పక్షాన ఎలాంటి న్యాయం చేయబోతున్నారు అనేది ఈ దేశం ఎదురు చూస్తున్నది. మరి రాష్ట్రపతి గారు మీరు దయచేసి మా లగిచెర్ల గిరిజనుల బిడ్డలను ఆదుకొని వాళ్ళకి న్యాయం చేస్తే బాగుంటుంది.